ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో కాల్పుల మోత మోగింది. మావోయిస్టులు పోలీసుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఒక మావోయిస్టు కూడా మృతి చెందారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ కొనసాగుతుంది. ఎన్కౌంటర్ పూర్తి స్థాయిలో సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే బీఆర్జీతో పాటు సిఆర్పీఎఫ్ బలగాలు, కోబ్రా బలగాలు మొత్తం కూడా ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టినట్టు అక్కడ ఎక్కువ జరిగి మావోయిస్టు సంబంధించిన కీలక నేతలు, కేంద్ర కమిటీలో ఉన్న కీలక నేతలు మొత్తం కూడా ఆ ప్రాంతంలో ఎన్కౌంటర్ లో చనిపోయినట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే మావోయిస్టు అదంతా కూడా అభివృద్ధి ప్రాంతం అని చెప్తున్నారు. మావోయిస్టులకి పూర్తి స్థాయి కూడా కంచుకోటగా ఉన్న ప్రాంతం అది. ఛత్తీస్గఢ్ అడవి ప్రాంతంతో పాటు నేషనల్ పార్క్ అడవి ప్రాంతంతో పాటు ఆ ప్రాంతం నుంచి ఒడిశా సరిహద్దు ప్రాంతం, అంటే రెండు రాష్ట్రాలకు సంబంధించిన సరిహద్దు ప్రాంతం ఉంటుంది. ఆ పక్కన మళ్ళీ మహారాష్ట్రకి వెళ్ళడానికి కూడా ఎంచి ఉన్న పరిస్థితిగా పడుతుంది. అంటే మూడు రాష్ట్రాలకు సంబంధించిన సరిహద్దు ఆ ప్రాంతం, అడవి ప్రాంతం, ఆ ప్రాంతం ఉండడంతో కూడా మావోయిస్టు కీలక నేతలు మొత్తం కూడా, అంటే కొంతమంది చాలా వరకు కూడా చనిపోయారు, కొంతమంది మాత్రం అక్కడ షెల్టర్ జోన్ చేసుకుని ఉంటున్నట్టు పరిస్థితిగా పడుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ జరుగుతున్నట్టు ఎదురు కాల్పుల్లో కొంతమంది మావోయిస్టులు బుల్లెట్ గాయాలని, ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు. రైట్ నవీన్, థ్యాంక్ యూ.